ఇది నీ రెజ్యూమ్. రీను డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయటం మర్చిపోయావు. అదెప్పుడు? అది 16 మార్చు 1999. నువ్వు మార్చిలో పుట్టావా? నేనే నీకన్నా పెద్దదాన్ని. నేను సెప్టెంబర్ 98 మోడల్. అయ్యో, అయితే ఇంట్లో ఒప్పుకోవడం కష్టమే. దేనికి కష్టం? దీంట్లో మ్యారిటల్ స్టేటస్ ఏం పెట్టాలి? ఏంటి నన్ను చూస్తున్నావు? అన్మ్యారీడే. నాకేం తెలుసు, నీ కేరళలో పిల్లలు ఉన్నారేమో. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అన్మ్యారీడ్ నుండి మ్యారీడ్ కి చేంజ్ చేసుకోవాలని లేదా? నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఉంది, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. నేను అన్మ్యారీడ్ నుంచి మ్యారీడ్కి మారటానికి నాకు ఒక్క ఎస్ చాలు. ఎవరు? వాళ్ళ నాన్న నుంచా? కాదు, అమ్మాయి నుంచి. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఇప్పుడు నా పక్కనే కూర్చొని నాకు సీవీ రెడీ చేసిస్తుంది. ఓ ఐ సీ. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? ఇది నా లైఫ్ లోనే పెద్ద వర్స్ట్ ప్రపోజల్ అవుతుంది. నాకే కాదు, ఏ అమ్మాయికైనా వర్స్టే. అయితే నీకు బాగానే ప్రపోజల్స్ వచ్చాయన్నమాట. అవును, నేను మరీ అంత బాగాలేనా రాకపోవటానికి? నాకు కూడా వచ్చాయి ప్రపోజల్స్. ఓకే, చాలా వచ్చాయి. వస్తే రాని. ఇదేంటిది, నీ బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజల్స్ వచ్చాయంటే నువ్వు కులుకోవా? బాయ్ ఫ్రెండా? అమ్మాయిలంటే కులుకోవాలి కదా మరి. సచిన్, నీ కామెడీ టైమింగ్ చచ్చిపోయింది. నీ ప్రింట్అవుట్ రెడీ అయింది, వెళ్ళి తీసుకో. కామెడీయా? ఇంతసేపు చెప్పిందంతా కామెడీ అనుకుంటున్నావు నువ్వు? అయితే సీరియసా? సరే, దానికి ఆన్సర్ చెప్తా విను. నువ్వు నాకు నచ్చలేదు సచిన్. నాకు నీ ఫోన్ ఇవ్వటం, నన్ను జాబ్కి రెఫర్ చేయటం, నీ ఫ్లాట్కి ఇన్వైట్ చేయటం, ఇప్పుడు నా సీవీ రెడీ చేయటం, నా జీవితంలో ఎవరు ఇప్పటి వరకు నాకు ఇలా చేయలేదు. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఇదంతా చేసినంత మాత్రాన ప్రేమిస్తున్నట్టు కాదు. అలానే కదా ప్రేమ చూపించేది. నీకన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు చూస్ చేసుకోవటం కష్టమే. చూస్ చేసుకోవడమా? ఆప్షన్స్ కాదు, ఒక ఆప్షనే. ఆది గురించి అంటే ఆది నా బెస్టీ. బెస్టీ? ఆ మాట వింటేనే మాలాంటి వాళ్ళకి మండిపోతుంది అనుకో.